కదా కరెక్ట్. అది లెక్క. అరే పాల ప్యాకెట్ కోసం మీరు పోయినరా? అరే ఏం చేస్తున్నారా నాకు చెప్పకుండా? ఆ పాలు గిటీవా? పర్లేదు నువ్వు. ఏమండి, వేడి నీళ్లు పెట్టాను, 5 నిమిషాల్లో మరిగిపోతాను. ఊకేవే పాగలడా? నేనేదో మజా కంటే నువ్వు పోయి నిజంగానే వేడి నీళ్ళు తోడినావు. అసలు సన్నీళ్లతో తల స్నానం చేస్తే ఎంత ఆరోగ్యం అనుకున్నావు? బాడీ పెయిన్స్ ఉండవు, బీపీ షుగర్ రావు, బాడీ యాక్టివ్ గా ఉంటది, పైగా స్కిన్ కి చాలా మంచిది. ఇగో ఆ ఏ నీళ్లతో నువ్వు స్నానం చేయి, నువ్వు సన్నీళ్లతో చేయకు. అట్లా చేసినావంటే నీకు జలుబు చేస్తది. నీకేదోనైతే నేను తట్టుకోలేనే. పోయి స్నానం చేయి పో. నీ సెల్లులంటే నాకు ప్రాణబ్బా. గేడినా బావగారు, మా అన్నయ్య ఎప్పుడో వెళ్ళిపోయారు. మీ డబ్బా వేస్ట్ అయిపోయింది. గట్లనా? నువ్వు ఇంటర్ పాస్ అయినావా? ఇంగ్లీష్ పోయింది కదా, పోయి దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, నా మీద కాదు. పో. ఒరే అద్దరి, ఈడున్నంతకాలం నోరు జర అదుపులో పెట్టుకో. సింహంతో పాటు బోన్లో ఉన్నప్పుడు తోక ముడుచుకుని చక్కగా ఉండాలి, ఆడించకూడదు. మా బావ సిమెంటు, కాంట్రాక్టు, ఇటుకలంటూ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతాడే కాని బొటిక్ల దగ్గరికి వెళ్ళడే. మేడం వాళ్ళ హస్బెండ్ కూడా బిల్డింగ్ కాంట్రాక్టరే. సార్ కోసం వచ్చినప్పుడు చూసి ఉండొచ్చు. అంతే కదండి? అది ప్లీజ్. అవునా బావా? అవుననుకుంటా. అవుననుకుంటా. ఏంటో బావా, నువ్వు ఇంతకు ముందులా షార్ప్ గా లేవు. ఏదో కన్ఫ్యూజన్ స్టేటస్ లోనే ఉన్నావు. ఎందుకైనా మంచిది అక్క చేత దిష్టి తీయించుకొని తాయెత్తులు కట్టించుకో. ఒక్క నిమిషం ఉండు. మీరు డౌరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది బావగారు ఒక 50 లక్షలు. మా ఇంటి పరిస్థితి నీకు తెలీదా? అంత కట్నం ఎలా ఇస్తారనుకున్నావు? దివ్య, కంగారు పడకు, నాకన్నీ తెలిసిన సొల్యూషన్తో వచ్చాను. మీరు క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏదో ల్యాండ్ ఉందన్నారు కదా, అది ఇచ్చినా ఓకే. మనది ఎలాగో కన్స్ట్రక్షన్ బిజినెసే కాబట్టి నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. నీ కన్ను గాలి పడిందా? ఇగో కోబ్రో, నీకు బిజినెస్ ఐడియాలు మస్తున్నాయిలే గాని గా ల్యాండ్ అందరికీ వర్తిస్తుంది. గందులో నా పెండ్లానికి కూడా వాటా ఉన్నది. మీరుండండి అల్లుడు గారు. బాబు హరీష్, ఆ ల్యాండ్ నా పిల్లల భవిష్యత్తు కోసమని కొన్నాను. దాన్ని ఎవరడిగినా, ఎంత ఆశ చూపించినా నేను అమ్మలేదు. ఎందుకో తెలుసా? నేను నా పిల్లలకంటూ ఇవ్వగలిగింది అదొక్కటే కాబట్టి.
ఇందులో బలవంతమేమి లేదండి. 50 లక్షలు క్యాష్ ఇస్తామన్నా ఓకే, లేదా మేము ల్యాండ్ ఇస్తాము, మిగిలిన ముగ్గురికి నన్నే సెటిల్ చేయమన్నా ఓకే. నాకేం పర్లేదండి. ఇది అల్లుడిగా నా బాధ్యత, నేను చూసుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. చాయిస్ ఈజ్ యువర్స్. హరీష్, మీరు అడిగినట్టుగానే పెళ్లి టైంకి 50 లక్షలు నేను అడ్జస్ట్ చేస్తాను. ఈ ఫ్యామిలీ కోసం ఆర్యా సార్ ఎందుకు ఇంత చేస్తుంది? నాన్న సూర్య, ఉన్న పళంగా అంత డబ్బంటే ఎక్కడి నుంచి తెస్తావురా? మాటిచ్చే ముందు కొంచెం ఆలోచించి మాటివ్వాలి కదా. అమ్మా, దివ్య పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ. ఈ విషయంలో మీరెవరూ వరీ కాకండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ బావగారు, మీరు సరే అన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబు, ఈ విషయం మాట్లాడదామనే ఇక్కడ దాకా వచ్చాం. మీరు సరే అన్నారు. మేం పెళ్లి పనులు సంతోషంగా మొదలు పెట్టుకుంటాం. ఉంటామండి. మంచిదండి. వస్తామమ్మా. మంచిదండి, వస్తామండి. నమస్కారం. కొడుకు చేతకాని వాడు అని ఫిక్స్ అయ్యి కూతురు పెళ్లి జరిపించడం కోసం సుగుణమ్మే స్వయంగా ఆ ల్యాండ్ పేపర్స్ ని మన చేతికిస్తుంది. దట్స్ ఇట్. వా, క్రేజీ థాట్. పాపం ఆర్యవర్ధన్ 50 లక్షలు సంపాదించడానికి ఎన్ని వంటలు చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? 50 లక్షలంటే 5 పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? దివ్య, ఎందుకే ప్రతిదానికి గొడవ చేస్తావు? దాన్ని అడగని. ఇగో మధ్యలో మన ముచ్చట ఎందుకు తెస్తున్నావు? నేను అడిగితే 5 లక్షలు 10 లక్షలు అడుగు. చెప్పు. ఆ ల్యాండ్నే భాగాలు చేసి ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. నా పెళ్లితో పాటు అక్క జీవితం కూడా సెట్ అయ్యేది. ఉషా చదువుకు కూడా సహాయపడేది. అది వదిలేసి దానికి బదులుగా డబ్బులిస్తానండం ఎంత తెలివి తక్కువ పనో మీ అందరికీ అర్థమవుతుందా? అక్క, అసలు అన్నయ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా ఎందుకలా గోల చేస్తున్నావు? ఉద్దేశం ఏముంది? డబ్బులిస్తానని నమ్మించి పెళ్లి టైంకి ల్యాండ్ పేపర్స్ తీసుకొని పారిపోతాడేమో.
అబ్బా అన్నయ్య చేస్తానన్నాక చేస్తాడు కదక్కా. ఊరికే ఎలా ఎప్పుడు అని ప్రశ్నలు అడిగి విసిగించకు. చెప్పు హరీష్. అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్దాం అంటున్నారు. ఆ, షాపింగా? ఆ, ఇప్పుడా? అవును. ఆ, ఏమో, ఒకసారి ఆ అమ్మతో మాట్లాడు. ఉమ్. అమ్మా, హరీష్ మాట్లాడు. చెప్పు బాబు. ఏం లేదండి, ఊరు నుంచి మా బంధువులందరూ వచ్చారు. అందరూ దివ్యం చూడాలంటున్నారు. అది కాదు బాబు, పెళ్లి కాకుండా అమ్మాయి మీ ఇంటికి రాకూడదు. అందుకే షాపింగ్ ప్లాన్ చేశాను. మీరందరూ ఫ్యామిలీతో కలిసి షాపింగ్ మాల్కి వచ్చేయండి. మేం కూడా ఫ్యామిలీ రిలేటివ్స్తో కలిసి మాల్కి వచ్చేస్తాం. మా అందరికీ పెళ్లి బట్టలు తీసిచ్చినట్టు ఉంటుంది, మా వాళ్ళు కూడా దివ్యం చూసినట్టు ఉంటుంది. అంటే బాబు, ఇప్పటికిప్పుడు షాపింగ్ అంటే ఇలా ఒక్కొక్క పని త్వరగా చేసుకోవాలంటే, లేదంటే పెళ్లి టయానికి ఇబ్బంది పడతాం. ఏ షాపింగ్ మాల్కి రావాలో దివ్యకు మెసేజ్ చేస్తాను. ఉంటానంటే. బాబు, ₹50 వరకు. పెళ్లి టైంకి 50 లక్షలు నేను అడ్జస్ట్ చేస్తాను. సీతారాములు లెక్క అంతే సార్. మంచి చెడ్డ పెద్ద చిన్న ఏం తెలవది, ఒట్టి పాగల్ది సార్. గా
నమస్తే వదిన గారు. నమస్తే నమస్తే. బాగున్నారా వదినా? బాగున్నామండి. నమస్కారం అన్నయ్య. ఇదిగోండి మా హరీష్ వాళ్ళ బాబాయ్ పిన్ని. నమస్తే అండి. నమస్కారం అండి. ఇక వీళ్ళేమో అత్త మామయ్య. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను మా అమ్మాయి దివ్య అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా పెద్దమ్మాయి జ్యోతి, జ్యోతి భర్త యాదగిరి. నమస్తే నమస్తే. నమస్కారం అండి. ఇక ఇదిగో ఇది మా చిన్నమ్మాయి ఉష. నమస్తే అండి. నమస్తే. మా కొడుకు సూర్య అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే బాబు. మన షాపింగ్ అంతటికి స్పాన్సర్షిప్ సూర్యానే. వదిన గారు పదండి, కాస్ట్లీ పట్టు చీరలన్నీ పై సెక్షన్ అంట. అందరం త్వరగా వెళ్దానండి. మీరెళ్ళండి వదిన గారు, నేను ఇప్పుడే వస్తాను. సరే వదిన. అమ్మా దివ్య, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం. పదండి పదండి. సూర్య, ఏంట్రా వీళ్ళు ఇంతమంది వచ్చారు? పైగా కాస్ట్లీ పట్టు చీరలు అంటున్నారు. నాకెందుకో కంగారుగా ఉందిరా. అవుబా, గా లేడీస్ని చూస్తా అంటే ఏ పొక్కట్లా అన్ని తీసుకుపోయేటట్టున్నారు. గీళ్ళెవారి మీద చాలా తేడాగున్నది. అవునన్నయ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడేం చేద్దాం? నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. మీరెళ్ళి ఏం కావాలో చూడండి, వెళ్ళండి. అది కాదు నాన్న. అమ్మా, నేను చూసుకుంటా అని చెప్పాను కదా, వెళ్ళండి. ఉషా, అమ్మని తీసుకెళ్ళు. ఎన్నిసార్లు ఈ పంచాయతీ మీరు తలుచుకుంటే ఈ షోరూమ్ ని నిమిషాల్లో కొంటారు. ఎందుకింత సోంచాయిస్తున్నారు? యాదగిరి, నేనిప్పుడు ఆర్యవర్ధన్ని కాదు, సూర్యాని. కొన్ని చెప్పినా నీకు అర్థం కావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు. గట్లానే సార్. ఈ గ్యాంగ్ అంతా ఏడ రచ్చ చేస్తున్నారో ఏందో. ఆ దివ్య, ఆ కలర్ చూడు, ఆ కలర్. ఈ కలరా? ఇది ఓకేనా? అది బాలేదు, వేరే చూడు. వదినా, ఈ కలర్ చీర నీకు చాలా బాగుంటుంది తెలుసా. ఖరీదు చాలా తక్కువ అనుకుంటా, 10,000. నీ అయితేగా పైసలు. అది పెళ్లి షాపింగ్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి అనుకున్నా. వాళ్ళకి తప్ప అందరూ తీసుకుంటున్నారు. మీ చిన్నమ్మాయికి చమత్కారం బాగా ఎక్కువ అనుకుంటా. ఉషా, నువ్వు ఊరుకో. వదినా, మనం ఆ పక్కనున్న చీరలు చూద్దామా? అవన్నీ కాస్ట్ చాలా తక్కువ అండి, అందుకనే ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి, ఈ చీర చూడండి, 25,000 అంట. నేను ఇదే తీసుకుంటాను. ఇంకో 4 చీరలు చూపియమ్మా. ఆ కలర్ చూపించు. ఆంటీ, ఒకసారి ఇలా రండి. ఇది చాలా బాగుంది కదా. ఇంకోటి ఆ కలర్, ఆ కలర్. చెప్పమ్మా. ఆంటీ, మీరు దివ్యని బట్టల గురించి హరీష్తో మాట్లాడమని చెప్పండి. వాళ్ళని తనే మేనేజ్ చేసుకుంటాడు. సరే అమ్మా. దివ్యా, ఇలా రా. ఆంటీ, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో ఆ కలర్ చూపించండి. ఏంటమ్మా? మన దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళేమో 25,000, 30,000 చీరలు కొంటున్నారు. ఒకసారి హరీష్తో మాట్లాడవే. ఏం మాట్లాడాలమ్మా? మా దగ్గర డబ్బంత లేదు,
మీ వాళ్ళందరినీ 1000 రూపాయలు 500 రూపాయలు చీరలు తీసుకోమని చెప్పాలా? దివ్య అలా కాదు. తీరా అన్ని కొన్నాక మనం చేతులు ఎత్తేసాకంటే ముందే మన పరిస్థితి ఇది అని చెప్పుకోవడం మంచిది కదా. ఆ విషయం ఇంటి దగ్గరే ఆలోచించుకోవాలి, ఇక్కడ దాకా వచ్చాక కాదు. మరే దానికి కూడా హంగు హోదా ఉండాలి కదా. మన హరీష్ లాగా నిన్ను చూస్తుంటే అట్టేం అనిపించట్లేదు. మిమ్మల్ని ఆయన సూట్ ఖరీదు కూడా సేవు మీ బతుకులు ఆయన ఎగతాలు చేస్తారా మీరు? అయిపోయారా మీరు? పట్టుకో, ఈ సూట్ నీకు బాగుంటుందా? ఏదో ఒకటి మీరు కూడా సూట్ ట్రై చేయండి. నాకు వద్దులే హరీష్, మీరు తీసుకోండి. అబ్బా పర్లేదు బాబు గారు, ట్రై చేయండి. మేము ఎందుకు అడుగుతున్నాగా. బా వాళ్ళకి అంతగా ముచ్చట పడుతున్నారు కదా, నువ్వు కూడా ఏది చూపించి బా. సూట్ వేస్తే నువ్వు ఎట్టుంటావో. బావగారు ఏదో ఒకటి ట్రై చేయండి, చూడండి. ఏంటండి మీ గోలా? ఈడగాదే అక్కడ చూడు. $4 లక్షలా? ఏదో మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్కువలో తీసుకున్నావమ్మా. మా అమ్మాయి పెళ్లికైతే బియ్యంకుల పెట్టిపోతలకు అక్షరాల 10 లక్షలయ్యింది. ఏదో మా మంచితనం వదిన గారు, మీ అబ్బాయికి బిల్లిచ్చేయండి. అరే పిల్లలకు తీసుకోవడం మర్చిపోయాని. ఏం పర్లేదులే, ఓ 1 లక్ష క్యాష్ చేతికిస్తే మనకు తీరుకున్నప్పుడు తీసుకోవచ్చు, అంతే కదండి. పదండి పదండి, ఇంకా షాపింగ్ చేయాలి. పదండి. ఏందత్తా ఇది? 4 లక్షల? గా బడ్జెట్ తో ఓ చిన్న సైజు పెండ్లి చేయొచ్చు. మా అందరి చీరలు డ్రెస్సులు అంతా కలిపి కూడా 20,000 అయ్యాయి అంతే బావగారు. మిగతాదంతా
వాళ్ళే కొన్నారు. మళ్ళీ పిల్లల కోసం ₹1,00,000 ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఏంటా అంటే ఇది? ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తాడో. ఇగో అత్తమ్మా, మీరంతా ఈడే ఉండండి, నేను బావతో మాట్లాడతా. గబిలిటీ అసలు డబ్బులే లేవని టెన్షన్ పడ్డారు. ఉన్న పలంగా 4 లక్షలు బిల్లు కట్టడానికి ఎక్కడి నుంచొచ్చాయి? మీ మంచితనానికి ఆ దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు అనుకున్నాను. ఏదోలా మీకు సహాయం చేశాడు. మీకెప్పటికీ అన్యాయం జరగదు సార్. మీరు పదనమ్మా. అక్క, ఈ కలర్ చీర నీకు చాలా బాగుందక్క. అమ్మ బాగుందా? దివ్య, ఈ డిజైన్ చీర నీకు చాలా బాగుంది తెలుసా? అంటే నా డ్రెస్ బాలేదా? నేను సెలెక్ట్ చేస్తానంటే వద్దు అన్నావు కదా, తిక్క కుదిరిందా? అక్క, నువ్వు మీ ఆయనకు సెలెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నావు కదా. అయినా నీ సెలెక్షన్ నాకు అంతగా నచ్చదులే. షాపింగ్ పోయే ముందు పైసలు యాడికెళ్ళి తెస్తావు, ఎట్లా తెస్తావు అని మీ అన్నను మస్తు మాట్లాడినారు. ఇప్పుడు మాత్రం టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ లో హీరోయిన్ లెక్క, అక్క నీకు ఈ చీర మస్తుకుంది, దివ్య నీకు ఈ చీర జబర్దస్తుకుంది, అక్క నీ సెలక్షన్ నాకు నచ్చలే అంటూ అది తెగ వయ్యారాలు పోతా పోజులు ఇస్తుండ్రు. ఏం మనుషులే మీరు! హట్! ఈ గండం ఎలాగో గడిచింది. పెళ్లికి కట్నం ఎలా తెస్తాడో ఏం చేస్తాడోనని నాకు కంగారుగా ఉంది. అతమో మీరు దాని గురించి ఏం ఫికర్ చేయకరి, గాయన అన్ని చూసుకుంటాడు, నమ్మురి చాలు. బావగారు, మీకు మా అన్నయ్య మీద అంత నమ్మకమేంటో మాకస్సలు అర్థం కావట్లేదు. ఇగో దివ్య మరదల్, నమ్మకం అనేటిది మనుషులను బట్టి గల ప్రవర్తన బట్టి ఆటోమేటిక్ గా గలగాల. గది నీకు తెలవాలంటే జరంత దిమాక్ ఉండాలే. గా దిమాక్ నీకు లేకపోయే. హాయ్ నానమ్మా. నానమ్మా చూడు, మా ఫ్రెండ్ మాకు చాక్లెట్స్ కొనిచ్చాడు. అవునానమ్మా, మేము ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. అరేరే, డబ్బులు తక్కువ ఉన్నాయనే హడావిడిలో రాధకి పిల్లలకి బట్టలు కొండవే మర్చిపోయామే. అమ్మా, నువ్వు మర్చిపోయినా మేము కొన్నామమ్మా. అభయ్, ఇది నీకు. అఖి, ఇది నీకు. డిన్నర్ టైంలో వాకింగ్ ఏంటి? ఆర్ యు మ్యాడ్? ఇప్పుడు మ్యాడు, క్రాకు, మెంటలు అన్ని వచ్చే లెక్కున్నాయి. అవును అల్లుడు గారు, భోజనం చేశాక వెళ్ళొచ్చులే, ఇక్కడే ఉండండి. రాధగారు,
మా అన్నయ్య మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. రండి తీసుకుందరు. వద్దు, నేను తర్వాత తీసుకుంటానులే, పర్వాలేదు. అయ్యో మీకు అన్నింటికి మొహమాటమే. రండి. అయ్యో రండి. ఉషా, ఉషా. అమ్మా, అను మేము ఏడుకొచ్చేలోపు ఏదోడు చేయాలి, ఏదోడు చేయాలి. నేను ఇప్పుడే వస్తా. దివ్యా, 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 దివ్యా. హాయ్ హరీష్. రెడీయా? మనం అర్జెంటుగా వెళ్ళాలని చెప్పాను కదా. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పావు గానీ ఎక్కడికో చెప్పలేదు కదా. నిన్ను ఒక గ్రేట్ ప్లేస్ కు తీసుకెళ్తున్నాను. గ్రేట్ ప్లేస్ అంటే కొంపదీసి తాజ్ మహల్ కా? కాదు, మా బాబాయ్ ఒక పెద్ద బిజినెస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడని చెప్పాను కదా. ఆ, ఆయన్ని మీట్ అవడానికి ఆ కంపెనీకి వెళ్తున్నాం. ఓ, అంతేకాదు ఆ కంపెనీతో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కూడా ట్రై చేస్తున్నాను. అది ఓకే అయితే మన లైఫ్ టర్న్ అయిపోతుంది. అవునా? వింటుంటేనే ఎక్సైటింగ్ గా ఉంది. పద వెళ్దాం. పద. హాయ్ హరీష్. హాయ్ బాబు గారు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఓ రా కూర్చో. పర్వాలేదు బాబు గారు. వెళదామా? వెళ్దాం. దివ్య, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఏంటి దివ్య, నిన్న ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే మీ అన్నయ్య పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ అని కాదు హరీష్, అది మా రెస్పాన్సిబిలిటీ. నాకు చెప్పకపోయినా కనీసం అమ్మతో అయినా చెప్పి వెళ్ళమ్మా. నేనెవరితో చెప్పాల్సిన పని లేదు. అయినా నేనేం వంటల కాంట్రాక్ట్ కోసం తిరగడం లేదు. నేనిప్పుడు వెళ్లబోయేది చాలా పెద్ద గొప్ప బిజినెస్ కార్పొరేట్ ఆఫీస్ కి. అలాంటి ప్లేస్ కి వెళ్లాలంటే మనకంటూ ఒక రెస్పెక్ట్, ఒక గుర్తింపు ఉండాలి. అంత గొప్ప ప్లేస్ కి వెళ్తున్నాం. చాలా, ఇంకేమైనా చెప్పాలా? దివ్య, పెండ్లి చేసుకుని అత్తారింటికి పోతున్నావు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎట్లా నడుచుకోవాలో జర తెలుసుకో. ఇంటి పెద్ద మీ అన్నకే నువ్వు మర్యాద ఇయ్యట్లే, రేపు మీ అత్తాళ్ళింటికి వెళ్ళి వాళ్ళకే మర్యాద ఇస్తావు. అలా చెప్పండి అల్లుడు గారు. మంచినీళ్ళు తీసుకో బాబు. ఏంటమ్మా నువ్వు? చాలే ఊరుకోవే, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఆంటీ, దివ్యనేమనకండి. నేనే మిమ్మల్ని పర్మిషన్ అడగాల్సిందే. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నామంటే తనని మా బాబాయ్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాను. మరి ఆ మాట చెప్తే సరిపోతుంది కదే, ప్రతిదానికి గొడవ పట్టం దేనికి? పోనీలేండి, వదిలేయండి. బావుగారు, ఎంతకీ కళ్యాణ మండపం బుక్ చేశారా? ఆ పని మీద వెళ్తున్నాను హరీష్. వాట్స్ గోయింగ్ ఆన్? మన టాప్ 3 లీడింగ్ కంపెనీస్ లో సడన్ గా ఇంత డ్రాప్ ఏంటి? మాట్లాడండి శంకర్ గారు. సార్, యాక్చువల్ గా 6 months నుంచి అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. బట్ 3 months గా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వచ్చింది సార్. I didn't expect this. ఏమైంది నీరజ్ సార్? See this జెండే, మన లీడింగ్ ప్రాజెక్ట్స్ లో సడన్ గా డ్రాప్ కనిపిస్తోంది. యా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను నీరజ్ సార్. దీని గురించి ఆర్యాతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను, కానీ అవైలబుల్లో ఉండట్లేదు. ఐ థింక్ మనం అర్జెంట్ గా స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేసి దాదాని రమ్మనడం బెటర్ జెండే. దాదా వస్తే తప్ప సొల్యూషన్ దొరకదు. అలాగే సార్, ఇప్పుడే కాల్ చేస్తాను. ఓకే జెండే.
ఐఎమ్ సారీ దాదా. లాస్ట్ మినిట్లో కంగారుగా మిమ్మల్ని రప్పించాను. సడన్ గా డ్రాప్ అయ్యేసరికి టెన్షన్ వచ్చేసింది. చూడు నీరజ్, బిజినెస్ లో ఏది కాన్స్టెంట్ గా ఉండదు. ఫస్ట్ మనం నెగటివ్స్ ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడే దాన్ని ఓవర్కమ్ చేయగలం. గాట్ ఇట్ దాదా. ఓకే, చెప్పమ్మా. కళ్యాణ మండపం బుక్ చేయడానికి వెళ్ళావు కదా, మండపం దొరికిందా లేదా అని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. 2-3 చూశానమ్మా, అవి ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ఇంకొకటి చూసి అందరికీ కంఫర్ట్ గా ఉండేలా చూస్తాను. మరీ ఖరీదులో చూడకరా, రెక్కల కొద్దీ ఎగరాలి. అమ్మా, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాను. సరే నాన్న, ఉంటాను. సండే నీరజ్, నేను బయలుదేరుతాను. దివ్య పెళ్లికి ఇంకా 1 వీకే ఉంది. ఇంకా వర్క్స్ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. దాదా మీరెందుకు శ్రమ? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేనేజర్ని కలిసి అన్నీ మాట్లాడాను. ఆయన ఆలోచించి చెప్తా అన్నారు. ఎస్ ఓకే సార్. Sit down. అమ్మా దివ్య, మీరేంటి ఇక్కడ? ఆ మాట మేము అడగాలి, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్గా అది ఇక్కడ క్యాంటీన్ కి ఫుడ్ సప్లై అవసరం ఉందంటేను మనకి కాంట్రాక్ట్ ఇస్తారేమో అడుగుతామని వచ్చాను. ఇదేమైనా మీ బస్తీ హోటల్ కాంట్రాక్ట్ అనుకున్నారా? ఇక్కడ కాంట్రాక్ట్ దొరకాలంటే ఒక రేంజ్ ఉండాలి. మా బాబాయ్ ఇక్కడ పనిచేస్తుంటేనే మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. అలాంటిది మీరు లోపలికి ఎలా వచ్చారు బావగారు? అంటే అది ఏదో మేడంని రిక్వెస్ట్ చేసి లోపలికి వచ్చాను. సరే సరే, ఇక్కడ హరీష్ వాళ్ళ బాబాయ్ వర్క్ చేస్తున్నారు, ఆయన కలవడానికి వచ్చాం. ఆయన వచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ చెల్లినంటే నన్ను కూడా చీప్ గా చూస్తారు. ఎవరు మీరు? ఎవరు కావాలి? ఐఎమ్ హరీష్ సార్. శంకర్ గారిని మా బాబాయ్ ఇక్కడే వర్క్ చేస్తున్నారు, ఆయన కలవడానికి వచ్చాం. హాయ్ సార్. శంకర్ గారికి ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ అయింది, వెయిట్ చేయండి, వస్తారు. మీరు ఆయన ఎవరో మాకు తెలీదు, ఆయన ఎవరో మాకు తెలీదు, ఆయన ఎవరో మాకు తెలీదు. నేను మిమ్మల్ని అడగలేదే. మీరు చెప్పండి, ఎవరు మీరు? అదేనండి, మీ కంపెనీ ఫుడ్ కాంట్రాక్ట్ కోసం మేనేజర్ గారితో మాట్లాడడానికి వచ్చాను. ఈజ్ ఇట్? ఇలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ రాదని నేనే చెప్తున్నాను సార్. లుక్ మిస్టర్, ఇక్కడ స్టేటస్లు స్టేజ్లు చూడరు, నమ్మకంగా పనిచేస్తారా లేదా అని మాత్రమే చూస్తారు. అయినా ఆయన బిజినెస్ విషయం నీకెందుకు? వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఇక్కడ నీలాంటి ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే క్యాండిడేట్స్ మాత్రం ఉండరు. మీరు సార్తో మాట్లాడారు కదా? సారీ హరీష్, అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేశారు, అందుకే మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే బాబాయ్. తను దివ్య, నా కాబోయే భార్య. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. థ్యాంక్ యూ బాబాయ్. మీరింత పెద్ద కంపెనీలో మంచి పొజిషన్ లో ఉన్నారంటే చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాబాయ్, నాకు ఈ కంపెనీతో టైఅప్ అయి బిజినెస్ చేయాలనుంది బాబాయ్. నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించొచ్చు కదా? తప్పకుండా ట్రై చేస్తాను. టైం చూసుకుని ఎండి గారితో మాట్లాడతాను. థ్యాంక్ యూ బాబాయ్. ఇదిగో నా డీటెయిల్స్. చైర్మన్ గారు వెళ్ళిపోయారండి? ఇంతకు ముందే వెళ్ళిపోయారు, మీరు చూడలేదా? ఏంటి
వెళ్ళిపోయారా? మేము ఇక్కడే ఉన్నాం, చూడలేదు బాబాయ్. సార్ ఎప్పుడు సూట్ వేసుకునే వస్తారు, కానీ ఇవాళేంటో చాలా సాదాసీదాగా వచ్చారు. అందుకే మీరు గుర్తుపెట్టి ఉండరు. అవునా, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు హరీష్. అందుకే ఒకసారి చూడాలనుకున్నాను. అవును, మీరు విన్నదానికన్నా చాలా గొప్ప మనిషి. శంకర్ గారు, సార్ మీతో అర్జెంటుగా అకౌంట్స్ గురించి మాట్లాడాలి. కమ్ విత్ మీ. సరే వస్తున్నా సార్. సార్ ఇతను మా అన్నయ్య గారు అబ్బాయి హరీష్. ఈయన జెండే సార్, చీఫ్ ఇన్ఛార్జ్. నమస్తే సార్. పెళ్లి కుదిరిందని అమ్మాయిని పరిచయం చేద్దామని తీసుకొచ్చాడు సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. శంకర్ గారు రండి. సార్ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత నా అను నన్ను మళ్ళీ కలిసింది. కానీ మీ అన్న చేసిన పని వల్ల తను మళ్ళీ నాకు దూరం అయిపోయింది. వాణ్ణి జైల్లోనే అంతం చేయొచ్చు, కానీ నా చుట్టూ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ నన్ను ఆపాయి. ఇప్పుడు పెళ్లిని సవ్యంగా చేయాలనుకుంటున్నాను. దానికి నువ్వు అడ్డుపడుతున్నావు. మంచిది కాదు ఛాయా. ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక మీదట ఆపే. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇంతకు మించి చెయ్యొద్దు. నేనింత మాట్లాడుతుంటే నువ్వు పట్టనట్టుంటావేంటి? ఏంటి నువ్వు ఇంట్లో పరిస్థితి చూస్తూ కూడా అలా ఇలా అడుగుతున్నావు? మొన్నటికి మొన్న పెళ్లి బట్టల షాపింగ్ అని 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించావు. ఇప్పుడు వెంటనే బంగారం అంటున్నావు. ఈ ఇంటి ఆడపిల్లగా ఆ హరీష్తో మా పరిస్థితి ఇది అని ఒక్క మాటైనా మాట్లాడావా? అమ్మా, పరిస్థితులు ఇలా ఉన్నాయని పెళ్లి ముహూర్తం ఆగదు కదమ్మా. ఆగాగు. ఏదోటి చేద్దాంలే, పెళ్లి వరకు ఏదోటి చేద్దాంలే. దయచేసి నువ్వు ఇలా మాట్లాడకు, నీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు వింటే బాధపడతాడు. వాడిప్పటికే నలిగిపోతున్నాడు. అమ్మా, అసలు ఆ ల్యాండ్ ఏదో అమ్మేసుంటే ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అన్నయ్య వద్దంటున్నాడు కదక్కా. వద్దు అంటే సరిపోతుందా? అన్ని అవసరాలకి సరిపోయేలా డబ్బు కూడా సర్దాలి. ఏ దివ్య, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాడు వింటే బాధపడతాడని చెప్పాను కదా, కాస్త నోరు అదుపులో పెట్టుకో. నీకు పెళ్లి జరగబోతోంది, నువ్వేం చిన్నపిల్లవు కాదే. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలాగే? అమ్మా, చివరి వరకు తీసుకొచ్చి లేనిపోని సాకులతో ఈ పెళ్లి తూతో మంత్రంలా జరిపించాలని మాత్రం చూడకండి. చూసావా చూసావా చూసావా? నేనిక్కడ ఎంతలా అరుస్తున్నా కూడా అక్కడి నుంచి సమాధానం కూడా లేదు. అది నీ కొడుకు. దివ్య, నేనిలా అంటున్నానని మరోలా అనుకోకు. ఆడపిల్ల అంటే పుట్టింటి గౌరవాన్ని, మెట్టింటిని కూడా లోపలపై పని చూసుకోండి. పోనీ కూరగాయలు తరుగుతుండ్రా, కాలక్షేపం చేస్తుండ్రా.
మాకు డబ్బు సర్దుబాటు కాగానే వీటిని విడిపించేసుకుంటాను. ల్యాండ్ పేపర్స్ తీసుకొస్తే ఇంకా మాకు పూర్తిగా అమ్మడానికి అనుకున్నానే. హ, అయినా తాకట్టు పెట్టుకుని నీకు డబ్బులు ఇవ్వాల్సినంత సహాయం మేమెందుకు చెయ్యాలి? ఆడపిల్ల పెళ్ళంటే ఎన్ని ఇబ్బందులుంటాయో మీకు తెలియంది కాదు. దయచేసి అర్థం చేసుకోండమ్మా. మీ పేరు చెప్పుకొని నా కూతురు సంతోషంగా ఉంటుంది. తాకట్టు పెట్టే బదులు మాకే అమ్మాయొచ్చు కదా. కష్టపడి సంపాదించుకుంది కదమ్మా, వదులుకోవాలంటే మనసొప్పదు. పైగా మాకున్న ఆస్తి ఇదొక్కటే. సరే ఉండండి, ఆలోచించి చెప్తాం. అలాగేనమ్మా. ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నారు? ఏదో పాట గుర్తుకొచ్చిందిలే. పాట? తొందరపడి ఒక కోయిల ముందే కోసింది, విందులు చేసింది. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆర్యవర్ధన్ తెలివితేటల గురించి. ఆ ల్యాండ్ ని మనకి అమ్మడానికి బదులుగా ల్యాండ్ డెవలప్మెంట్ సొసైటీని అప్రోచ్ అయ్యి కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాడంట. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ పేపర్స్ మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి కదా. ఆ విషయం ఆర్యవర్ధన్ కి తెలియదు కదా. అందుకే తొందరపడి ఆ ఫ్యామిలీని సెటిల్ చెయ్యాలని ఏవేవో ప్లాన్స్ చేస్తున్నాడు. ఆ ల్యాండ్ మన చేతిలో ఉందని తెలిస్తే రోయిన్లా షాక్ అయిపోతారేమో. ఆ షాక్ ఏదో మనమే స్వయంగా వెళ్ళిద్దాం. ఏ ఇంటి బాధ్యతలు నెరవేర్చి తలెత్తుకుని తిరగాలనుకుంటున్నాడో అదే ఇంటి మనుషుల ముందు అవమానంతో తల దించుకునేలా చేద్దాం. పద. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. అమ్మా, మా ప్రాబ్లం ఏంటంటే తండ్రి ప్రేమ కోసం తల్లడిల్లుతున్నారు. మీ నాన్న జాడ తెలుసుకోవాలన్నదే మీ తపన. కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలుసు? అమ్మకు అన్నీ ఎరుకే. మరి మా నాన్న ఎక్కడున్నారో చెప్పరా ప్లీజ్? కళ్ల ముందే కదలాడుతున్నా గుర్తించలేని నిజం. దూరమైనా దగ్గర చేసేదే ప్రేమ పాశం. దొరుకుతుంది. మీరు వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మీ రక్త సంబంధమే మీ బంధాలను మీకు పరిచయం చేస్తుంది. అయితే మా నాన్న కనిపిస్తారా? నిజం మీరు కనుగొంటారు. అమ్మ ఆజ్ఞ జరిగింది.
మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఊరుకో మాత, బాధపడదు. ఈ పిల్లల్ని చూస్తా ఉంటే మనసు నిండిపోతా ఉండదు స్వామి. మా నమ్మి పిల్లలు కూడా ఈ వయసులో ఇట్టాగే ఉంటారేమో అనిపిస్తా ఉండదు. అన్నయ్య, వీళ్ళు మనకి అమ్మమ్మ తాతయ్య అవుతారు. అవునక్కి. అయితే వీళ్ళ దగ్గర నాన్న ఫోటో కూడా ఉంటుందేమో. ఏం లేదమ్మా, మిమ్మల్ని చూడగానే మాతకి మా బుజ్జమ్మ బాగా గుర్తొచ్చింది. అందుకే కాస్త బాధపడుతుంది. మీ అమ్మాయి ఫోటోలు ఇంకా ఉన్నాయా? ఓ బోలెడనున్నాయి. ఏ చిన్న పండగొచ్చినా సరే మా అమ్మిని బాగా రెడీ చేసి ఫోటో తీస్తా ఉండేదాన్ని. మాకు మా అమ్మి గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఫోటోలు చూసుకుంటా కాలం గడిపేస్తా ఉన్నాం. ఉండండి, మీకు ఫోటోలు చూపిస్తాను. ఇదిగో ఇదే మా అమ్మే ఆల్బమ్. పెళ్లి కొడుకు ఫోటో లేదా అమ్మమ్మ? ఉండు ఉండు, తర్వాత అన్ని పెళ్లి ఫోటోలే. పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా, చాలా మంచివాడు కూడా. మీలాగే అందరికీ సహాయం చేయాలంటాడు. అందర్నీ తనవాళ్లే అనుకుంటాడు. నమ్మిన మనుషుల కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేవుడు లాంటివాడు అనుకోండి.
కూడా బాగా చదువుకుంటే అంత గొప్పవాళ్ళు అవుతారు. సరేనా? అమ్మా 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 పిల్లలు మీరేంటి స్కూల్కి వెళ్ళలేదా? మీరు నమస్కారం మాత. నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. పిల్లలు స్కూల్కి వెళ్లే దారిలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు పిల్లలే నన్ను కాపాడి మా ఇంటి వరకు తీసుకెళ్లారు. పాపం అక్కడే వీళ్ళకి ఆలస్యం అయిపోయింది. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోయారు. అందుకు మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో, పిల్లలు మంచి పనే కదా చేశారు. దీనికి క్షమాపణలు ఎందుకండి? రండి, ఇలా కూర్చోండి. అయ్యో పర్లేదు మాత. పిల్లల్ని మీకు అప్పగించి వెళదామని వచ్చాను. వస్తాను మాత. వెళ్ళొస్తాను పిల్లలు. తాతయ్య తాతయ్య మీరిక్కడే ఉండండి, మేం వెళ్ళి మా అమ్మని పిలుచుకొస్తాం. మీకు పరిచయం చేస్తాం, సరేనా? సరే. అన్నయ్య పద పద. అమ్మా అమ్మా రండి, ఇలా కూర్చోండి. ఉషా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురమ్మా. అలాగే అమ్మా. అయ్యో, కూర్చోండి. అమ్మా 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 అన్నయ్య, అమ్మ ఇక్కడ లేదు, బయట చూద్దాం పదా. సరే. రా అన్నయ్య. ఇదిగో అమ్మా, కాఫీ తీసుకోండి. క్షమించాలి మాత. నేనిప్పుడు మాలలో ఉన్నాను కదా, తీసుకోకూడదు. క్షమించండి మాత. సరేనండి. చెప్పడం మర్చిపోయాను, ఇది నా చిన్న కూతురు ఉష. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. తను నా పెద్ద కూతురు జ్యోతి. నమస్తే అండి. నమస్తే. రెండో అమ్మాయి దివ్య. నాదొక ఐడియా అక్కి. ఏంటన్నయ్య? రా చెప్తాను. అది పిల్లలు వాళ్ళ అమ్మని పిలుచుకొస్తామని చెప్పి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఉండిపోయారేమో స్వామి. రాత కోసం వెళ్లారు షా, వచ్చేస్తారులేండి. మాత, ఆలస్యం అయ్యేలా ఉంది. మరోసారి వచ్చినప్పుడు కలుస్తాను. వెళ్ళొస్తాను మాత. అలాగేనండి స్వామి. వస్తానమ్మా.
నాన్న ఇంట్లోనే ఉన్నారు. ఆర్య సార్ వస్తున్నారు. నాన్న ఆర్య సార్ని ఇక్కడ చూస్తే ఆంటీకి విషయం మొత్తం బయటపడిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అదిగో మాటల్లోనే మా అబ్బాయి రానే వచ్చాడు. ఇప్పుడే చెప్పాను కదా స్వామి, తనే నా పెద్ద కొడుకు సూర్య. ఈయన సుబ్రహ్మణ్యం గారని. మన పిల్లలు ఈరోజు ఏం చేశారో తెలుసా? నమస్కారం బాబు. నమస్కారం స్వామి. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాను. ఇంకోసారి వీలు చూసుకుని తప్పకుండా రండి. సరే మాత. అమ్మా, నేను ఆయన్ని పంపించేస్తాను. ఆర్యసారి వాళ్ళ నాన్నని పిల్లలకి ఎట్లా తెలిసింది? ఓర్ దేవుడా, వీళ్ళకంతా తెలిసిపోయిందేంది? అకే, అబ్బాయి, ఏమైంది మీకు? పిల్లలు, మా అన్నయ్యని నాన్న అంటున్నారేంటి?
చెప్పారు. ఇప్పుడు మా నాన్న మా దగ్గర లేరు కదా, అందుకే ఫ్రెండ్ మీ కాళ్ళకి మొక్కలు. నాన్న అని పిలవడం కరెక్ట్ కాదు కదా. ఏ ఊకవే, ఇంత వయసు వచ్చినా మీకే జ్ఞానం లేకుండే ఇక చిన్నపిల్లలకేం తెలుస్తుంది? అరే పిల్లలు, ఇంతకీ మాలెందుకు వేసుకున్నారు? ఏం కోరుకున్నారు? మా నాన్న త్వరగా మా దగ్గరికి రావాలని. మా నాన్న త్వరగా మా దగ్గరికి రావాలని. మమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళకూడదని. అమ్మా, మేము నాన్న ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకున్నాం. అందుకే ఇలా స్వామి మాల వేసుకుని వచ్చాం. అరే పిల్లలు, మాలేసుడంటే మామూలు విషయం కాదు. పొద్దుగాలే లెగాలే, సన్నీళ్ళు స్నానాలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఇవన్నీ మీతో అయితాయా? మా నాన్న మాకు దూరమై ఇన్ని రోజులు మేం పడ్డ బాధ కంటే ఇదేమంత పెద్ద బాధ కాదు. నాన్న అనే పిలుపుకి దూరమయ్యాం. స్కూల్లో, బయట మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఉండేది చూస్తుంటే ఏంటి సుగుణ గారు, ఒక్కళ్లే వస్తారనుకున్నాను. తోడుగా సెక్యూరిటీని కూడా తెచ్చుకున్నారా? లేదమ్మా, నాకు తోడుగా వచ్చింది. ఓ అలాగా, సరే చెప్పండి, ఏ పని మీద వచ్చారు? కూతురు పెళ్లి కదా మాన్సి, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చి ఉంటారు. ఓ అవునా, అయితే చేతిలో వెడ్డింగ్ కార్డ్స్ ఉండాలి కదా, లేవేంటి? మేబీ డబ్బు అప్పేమైనా కావాలేమో. అప్పు తీసుకోవాల్సిన కర్మ తనకేం లేదు. తనకి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం, లేదంటే తానిచ్చిన డాక్యుమెంట్స్ అయినా తిరిగి ఇచ్చేసేయండి. వెయిట్ ఎ మినిట్, డాక్యుమెంట్స్ ఏంటి, డబ్బేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మాన్సి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నో, అసలు నాకేమీ అర్థం కావట్లేదే. వీళ్ళు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఛాయ గారు? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? పెళ్లికి డబ్బిస్తానంటేనే కదా నేను ల్యాండ్ పేపర్స్ మీకిచ్చి సంతకాలు కూడా పెట్టాను. అవునా? బాగా గుర్తు చేసుకోండి, మీరు మాకే ఇచ్చారా? అంటే వయసు మీద పడే కొద్దీ మతి మరుపు పెరుగుతుంది కదా, అందుకే
చాలు ఊరుకోండి. మీ నాటకాలన్నీ నాకు తెలుసు. ఆవిడ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని మోసం చేయాలని చూస్తున్నారా? నువ్వుండమ్మా. ఛాయాదేవి గారు, ఆ డబ్బు నా కూతురు పెళ్లి కోసమని అడిగాను. ఆ ల్యాండ్ నా పిల్లల భవిష్యత్తు కోసం నేను కష్టపడి సంపాదించింది. మీరిలా చేస్తే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. నా పిల్లలకు నా ఆధారం అదొక్కటే. మీరు కూడా ఆడపిల్లలే కదమ్మా. సాటి ఆడపిల్ల జీవితం నాశనం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటా. ఆంటీ ఆగండి. మీరెందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు?